హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు రొటీన్ అండి. అంటే శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ అనమాట. అండ్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజు మనకి ఇండిపెండెన్స్ డే కదా! సో, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో, ఇంక ఈసారి నా ఫ్రైడే ఎట్లా గడిచింది అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంకిక్కడైతే మార్నింగ్ ఫ్రెష్ అయిపోయాననమాట. మంచిగా ఇంకా శారీ గూడా కట్టుకున్నాను. అంటే ఇంకివాళ పెద్దగా నైవేద్యాలు అట్లా చేసేదేమి ఉండదు గదా! చేస్తే ఒక్క నైవేద్యం చేస్తాం అంతే. ఇంకా నార్మల్ శ్రావణ శుక్రవారమే. వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం మనం 5, 7 అట్లా ఎక్కువ చేసుకుంటాం కాబట్టి శారీతో మేనేజ్ చేయలేము. ఇంకివాళ ఒక్కటే కాబట్టి మంచిగానే నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా శారీ అట్లా కట్టుకున్నాను. ఇంకా ఈ శారీ వచ్చేసి మా అమ్మ శారీ అండి. అసలు ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఎప్పుడు కట్టుకుందామా దీన్ని అనేసి ఫైనల్లీ నాకు ఈ శ్రావణ శుక్రవారం రోజు కుదిరింది. అసల నాకైతే మంచిగా అనిపించింది. కలర్ గాని, కాంబినేషన్ నాకు బాగా నచ్చి నేను తెచ్చుకున్నా అన్నమాట. యాక్చువల్‌గా అమ్మ దీన్ని పక్కన పెట్టేసింది. ఇప్పటిది కాదు ఇది ఎప్పటిదో అంట శారీ వచ్చేసి. సో, ఇంక పక్కన పెట్టేస్తే నాకు ఇంక బాగా నచ్చి నేను తీసుకుంటాను. దీనికి ఏదో ఒకటి బ్లౌజ్ తీసుకొని నేను వేర్ చేస్తానని చెప్పేసి ఇంక నేను తెచ్చుకున్నాను. సో, ఫైనల్లీ నాకు ఇక ఈరోజు ఇది కట్టుకోవడం అయితే కుదిరిందనమాట. కానీ ప్లీటింగ్ దగ్గర ఏంటంటే కొంచెం ఏదోలా అనిపించింది. అంటే ఎప్పటిదో గదండీ! సో, బానే ఉంది. కానీ క్యారీ జేయడానికి అసలు చాలా కంఫర్టబుల్‌గాను కొంచెం ఏంటంటే మన రేయాన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా! అట్లా ఉందనమాట. కానీ కుచ్చిళ్ళు ఇంకా బ్యాక్ సైడ్ అదిగోండి ఆ ప్లీటింగ్ దగ్గర అట్లా వచ్చేసిందనమాట. ఏదో గంపలాగా లెగుస్తున్నట్లు అనిపించింది. అదొక్కటే. అది గూడా ఇంకా మళ్ళీ కింద ఒక పిన్ అయితే పెట్టేసుకున్నా అనమాట. అప్పుడు మంచిగానే ఉంది. సో, అది భలే హ్యాపీ అనిపించింది నాకు మా అమ్మ శారీ కట్టుకున్నందుకు. సో, ఎట్లుందో మీరు కూడా కామెంట్ చేసేయండి. సో, ఇంకిక్కడైతే ఇంకా టీవీలో భక్తి ఛానెల్ ఒకటి పెట్టేసి అంటే ఇంకా మనకి శుక్రవారం పాటలు అట్లా వస్తాయి గదా! ఇంకా పాటలు వినుకుంటూ నేనింకా రిమైనింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నా. ఎప్పుడో పెట్టాను మార్నింగే. ఇంకా నేను ఫ్రెష్ అవ్వడానికెళ్ళి వచ్చినప్పుడు ఇంక పిల్లలు చేంజ్ చేసేసారనమాట. సో, ఇంక మళ్ళీ అవి పెట్టుకొని ఇంకిక్కడైతే రిమైనింగ్ వర్క్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నైవేద్యం చేస్తున్నాను ఈరోజు. సేమియా ఖీర్ ఉంటది గదండీ! సేమియా పాయసం చేస్తున్నా అనమాట. అంతే ఇంకా ఎక్కువ నైవేద్యాలయితే ఏం చేయం గదా! అంటే ఓకే. చెయ్యొచ్చు. బట్ ఈరోజు మాత్రం నేను ఈ సేమియా ఖీర్ ఒకటి చేస్తున్నాను నైవేద్యంగా. అండ్ ఫస్ట్ అయితే పిల్లల కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ జేయాలి. లేదంటే ఇక మనకి ప్రశాంతంగా చేసుకోవడానికే ఉండదనమాట. సో, ఇంక అందుకనేసి ఫస్ట్ వాళ్ళ బ్రేక్‌ఫాస్ట్ గూడా ప్రిపేర్ చేద్దాం అన్నట్టు ఆహ్, పల్లీలవి ఫ్రై చేసి ఇక పక్కన పెట్టేసా అనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ సేమియా ఖీర్ కోసము జీడిపప్పు, కిస్మిస్ ఉంటాయి గదా! అవి గూడా ఫ్రై జేసేసుకొని అందులోనే మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి సేమియాలు అవి గూడా ఫ్రై జేసుకుందామని ఇంకా వేస్తూ ఉన్నాననమాట. అంటే ఇంకా ఒకే ప్యాన్ ఇన్ని పాన్స్ ఎందుకులే అని జెప్పేసేసి ఆ ప్యానే ఒకసారి వాష్ చేసి అందులోనే నేను పల్లీలు, పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ యూజ్ చేయనని మీకు చాలా మందికి తెలుసు కదా! సో, మళ్ళీ అవి ఫ్రై అయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ ఇవి ఫ్రై జేసుకుంటున్నాననమాట. సో, అది యాక్చువల్‌గా నా దగ్గరేంటంటే రోస్టెడ్ సేమియానే ఉంటాయండి ఖీర్‌కి. బట్ ఈసారి మేము గ్రోసరీ షాపింగ్ చేసి అసలు ఎన్నాళ్ళవుతుందో నాకే తెలీదనమాట. సమ్మర్ హాలిడేస్ ముందనుకుంటా గ్రోసరీ షాపింగ్ చేసింది. నేను, మా వారు పర్సనల్‌గా వెళ్ళి యాక్చువల్‌గా కొన్ని కొన్ని ఇంకా అప్పుడొకటి, అప్పుడొకటి అట్లా తెచ్చుకుంటున్నాము. కొన్ని మామయ్య తెస్తున్నారు. అట్లా గడిచిపోతుంది గానీ, పర్టిక్యులర్‌గా దానికోసం వెళ్ళి అసలు నిజంగా సమ్మర్ హాలిడేస్ ముందనుకుంటా వెళ్ళాము. నాకే షాకింగ్‌గా ఉంది. అంటే గ్రోసరీస్ కోసం ఇన్నాళ్ళ నుంచి ఎళ్ళలేదా అని చెప్పేసి. అంటే మెయిన్‌లీ అండి. మెయిన్‌లీ మినపగుళ్ళు, కందిపప్పు ఇట్లాంటివుంటాయి గదా! అవి మోస్ట్‌లీ మామయ్య తీసుకొస్తారు. కాకపోతే ఇంక రిమైనింగ్ మనకి లైక్ షాంపూస్ కానివ్వండి, పిల్లల కోసం ఉంటాయి గదా! మనకు కూడా కొన్ని పర్సనల్‌వి అట్లాంటివి. సో, వాటి కోసం అన్నమాట. వేటి కోసమైనా వెళ్లి అసలు చాలావుతుంది. అదే నాకే షాకింగ్‌గా ఉంది. ఏంటి ఇన్నాళ్ళ నుంచి ఇన్నాళ్ళు వెళ్ళలేదా అని చెప్పేసేసి. ఇంక మా వారు కూడా అనుకుంటారు కాసిన డబ్బులన్నా మిగులుతాయిలే అని చెప్పేసి. అంతే గదా! ఇక జనరల్‌గా జెంట్స్ అనుకునేది. సో, అదనమాట. ఇంకట్లా ఎట్లాగొట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాము. సో, అదండి. ఇంకిక్కడైతే సేమియా ఖీర్ ఆల్‌మోస్ట్ అయిపోయిందనమాట. సో, ఏం లేదు ఒక కప్పు సేమియాకేంటంటే ఇంకా నేను సగ్గుబియ్యం అట్లాంటియయితే ఏమి వేయలేదు. నాకు ఓన్లీ సేమియాతో చేస్తేనే చాలా ఇష్టము. అందుకని ఓన్లీ సేమియాతోనే చేశా అనమాట. క్విక్‌గా అయిపోతది. అదే సగ్గుబియ్యం అనుకోండి మళ్ళీ కొంచెం ఉడకాలి గదా! సో, అందుకని నేను ఓన్లీ సేమియాతోనే చేస్తాను. అదే నాకిష్టమనమాట సేమియా ఖీరు.
సో, అట్లా ఒక కప్పు సేమియాకేంటంటే 3 కప్పులు చొప్పున నీళ్లు 3 కప్పులు పాలు, 2 కప్పులు నీళ్లనమాట. అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం ఇంకా నేతిలో రోస్ట్ చేసుకున్న సేమియాని కూడా వేసేసి ఇంకా మంచిగా కుక్ చేసుకోవడమే. కుక్ అయిన తర్వాత నార్మల్‌గా షుగర్ యూజ్ చేసే పనైతే ఇంక మనం వెంటనే వేసేయొచ్చండి. బట్ నేనిక్కడ బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను కాబట్టి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 టు ఒక 8 మినిట్స్ అట్లా గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత బెల్లం పౌడర్ అయితే వేసాననమాట. షుగర్‌తో చేస్తారు. బట్ మేమంత షుగర్ ప్రిఫర్ చేయమని తెలుసు కదా! సో, ఎక్కువ బెల్లమే యూజ్ చేస్తాను నేను దేనికైనా సరే. సో, ఇంకట్లా అందుకే ఒక 5-8 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి అప్పుడు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేశా. అందులో బెల్లం పౌడర్ కాబట్టి వెంటనే మనకి మెల్ట్ అయిపోతదండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ వేడికే మనకి మెల్ట్ అయిపోతది. సో, అది ఇంకా ఇలాచీ అవి వేసాను. ఇంకా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ గూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను. బెల్లం పౌడర్ వచ్చేసి ఒక ముప్పావు కప్ వరకు మనకి సరిపోతదనమాట ఒక కప్పుకి. సో, అదండి. ఇంకా ఫైనల్‌గా ఇంకా దేవుని మందిరంలో గూడా మంచిగా పూలతో అట్లా డెకరేట్ చేసేసుకొని, ఇంకా కొబ్బరికాయ అంటే దీపారాధన జేసేసి, కొబ్బరికాయ కొట్టేసి ఇంకట్లా పూజ అయితే చేసేసాననమాట ఫైనల్‌గా. సో, అది ఈసారి శ్రావణ శుక్రవారం గూడా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. మనకి ఇంత చిరాకుగా అనిపించినా, ఎంత టైర్డ్‌గా అనిపించినా సరే, ఇంక పూజ, పండగ అనేసరికి చాలా యాక్టివ్ అయిపోతామండి నిజంగా. అంటే ఇంత పనుంటదా, అంత పనుంటదా అనుకుంటాము. బట్ ఈ శ్రావణ శుక్రవారం కందగ ఏమి ఉండకపోవచ్చు కానీ, మనకి నైవేద్యాలు ఎక్కువ చేసే పండుగలుంటాయి గదండీ! సో, అవనమాట. ఎంత టైర్డ్‌గా అనిపించినా ఒక్కొక్కసారి చేయలేక ఓపికుండదనమాట. అట్లాంటి టైంలో గూడా ఇక పండగ అనగానే కొంచెం యాక్టివ్ అయిపోతాము. మంచిగా చేసుకోవాలి అనిపిస్తది గదా! సో, ఇట్లా ఉండొద్దు మంచిగా చేసుకోవాలి అనిపిస్తది. ఇంక మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది మళ్ళీ. అంటే మంచిగా జరిగింది హ్యాపీగా అని జెప్పేసేసి అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో, అది పూజ చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా అనిపిస్తదండి మనసుకి. సో, ఇంకిక్కడైతే పూజ అయిపోయింది గదా! ఇంక నేనిక్కడ ప్రసాదం అయితే తినేస్తూ ఉన్నాను. యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయలేదు. ఇక పిల్లలకి స్నానాలు చేయించి, వాళ్ళ పనులు చూసేసరికి ఆల్‌మోస్ట్ టైము 11:30 ఏమో అయిపోయింది. అప్పుడు స్లోగా ఆకలి స్టార్ట్ అయిందనమాట. ఇంక అందుకని చెప్పేసేసి అక్కడ కొంచెం సేమియా కీర్ అయితే తినేసాను. మొన్న ఒక సిస్టరు ఒక డౌట్ అడిగారు. అంటే దేవుని దగ్గర పెట్టిన నైవేద్యము మనం ఎప్పుడు తినాలి? వెంటనే తినొచ్చా? అని చెప్పేసేసి మనం దీపారాధన చేస్తాం గదండీ! సో, దీపారాధన కొండెక్కిన తర్వాత మనం దేవుని దగ్గర నైవేద్యం ప్రసాదంగా అయితే తీసుకోవచ్చు. అట్లా కాకుండా దేవుని దగ్గర ప్రసాదంగా నైవేద్యంగా తీసింది కాకుండా నార్మల్‌గా మనకి ఉంటది గదా! సో, అదైతే మనం తినేయొచ్చు. అంటే ఆకలికి తట్టుకోలేకపోతే అట్లాగైతే. సో, లేదు దేవుడి దగ్గర పెట్టిందే మనం తినాలి అనుకుంటే మాత్రం దీపారాధన కొండెక్కిన తర్వాత మనం తీసుకొని హ్యాపీగా ప్రసాదంగా తినేసేయొచ్చనమాట. అది ఆల్రెడీ ఒక సిస్టర్ అయితే రిప్లై ఇచ్చేసారు. సో, అట్లా టైము ఏంటంటే ఈ మధ్య కమెంట్స్ చూస్తున్నానండి. కానీ లైక్స్ చేసేసి వదిలేస్తున్నా చాలా వరకు రిప్లై ఇవ్వట్లేదు గదా! కొంచెం ఏంటో బిజీగా అనిపిస్తుంది లైఫ్ అనేది. అంటే ఈ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను గదా! సో, దానివల్ల అంటే దానికి నాకు అంత బిజీ షెడ్యూల్ అయితే ఏమీ లేదు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నా ఇప్పుడే కాబట్టి నేను స్టార్ట్ చేసింది. బట్ ఎందుకో తెలీదు గానీ కొంచెం బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకే టైం లేనట్లు అట్లా అనిపిస్తుంది. సో, అందుకే కామెంట్స్‌కి ఒక్కొక్కసారి రిప్లై ఇవ్వలేకపోతున్నానండి. ఏమనుకోకండి. సో, మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. బట్ ఇవ్వకపోతే మాత్రం ఏమనుకోకండి. ఇంక అట్లనే ప్రసాదం తినేసేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకని చెప్పేసి అక్కడైతే పప్పుకు పెట్టేసానండి. టమాటా పప్పుకైతే కుక్కర్‌లో పెట్టేసాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి. పప్పు ఉడుకుతూ ఉంది. ఇంకా కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. ఇంకా అవి ప్యాక్ చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా అవైతే చూస్తూ ఉన్నాను. సో, మీలో తెలుసు గదా! కొత్త పేజ్ ఒకటి స్టార్ట్ చేశానండి. సిరీస్ క్లోజెట్ అనేసి ఆల్రెడీ ఇంతకుముందు అప్డేట్ అయితే ఇచ్చాను మీకు ఒక వ్లాగ్‌లో. సో, ఇంకా ఎవరికన్నా తెలియకపోతే, ఎవరన్నా ఫాలో అవ్వకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తానండి. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ 2 కూడా ఉన్నాయి. మొన్న ఎవరో గూడా అడిగారు. అంటే నాకు సజెస్ట్ చేశారనమాట. "మీ కలెక్షన్ బావుంది. బెటర్ అండి. వేరే ఛానల్ ఒకటి స్టార్ట్ చేయండి" అనేసి. మేబీ వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. సో, అట్లా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారేమో అనేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో, అదండి. ఇంకా క్వాలిటీ పరంగా అయితే మీకసలు డౌట్ అవసరం లేదు. చాలా వరకు చూసి, వెతికి మరి క్వాలిటీ బావుంది అనిపిస్తేనే తీసుకొస్తున్నానండి. ఇప్పుడు జనరల్‌గా రూపాయి ఎవరికన్నా రూపాయేనండి. సో, క్వాలిటీ తక్కువయి తీసుకొచ్చి మీకు నేనేదో ఇచ్చేసి, అమ్మేసి సో, దానివల్లేంటంటే వేసుకున్న క్వాలిటీ తక్కువే మీకంత లుక్ అనిపిచ్చదు. సో, పలానా వాళ్ళ పేజ్‌లో తీసుకున్నాము అని క్వాలిటీ లేదనేసి నాకొక బ్యాడ్ నేమ్ ఒస్తది. సో, అది నాకొద్దు. నేను ఒక రూపాయి పెట్టినా సరే మీకొక మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఉన్నాననమాట. సో, క్వాలిటీ పరంగా మీకసలు ఎట్లాంటి డౌట్ అయితే
వద్దండి, మంచి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. సో అది ఒకళ్ళైతే 2 డ్రెసెస్ పెట్టారనమాట. భలే హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా అట్లా ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే ఎలా ఉంది బిజినెస్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా! నాట్ టూ బ్యాడ్, నాట్ టూ గుడ్ అండి. బట్ సమ్ వాట్ గుడ్ అనమాట. సో అది పర్లేదు, బానే ఉంది. స్టార్టింగ్‌లోనే ఉన్నాం కాబట్టి పర్లేదు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఒకసారి లైవ్ కూడా వద్దాము మన సింప్లీ శిరీష ఛానెల్‌లో అనేసి, మన వ్లాగ్స్ ఛానెల్‌లో అనుకుంటున్నా. ఎందుకంటే అందరికి తెలీదు గదండీ. సో ఒకసారి వస్తే కొంచెం తెలుస్తది కొంతమందికి అని చెప్పేసేసి ఒకసారి వద్దాం అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు కొంచెం హాలిడేస్ ఉండడం వల్ల పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా! నాకు టైం సెట్ అవ్వట్లేదు. బట్ డెఫినైట్‌లీ ఒక రోజైతే లైవ్‌కి వస్తాను నేను నెక్స్ట్ వీక్‌లో అట్లాగా. సో ఏ టైంకి రావాలి ఏంటి అనేది మీకేమన్నా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం ఆ టైంలో రావడానికి ట్రై చేస్తాను. సో అది కూడా పిల్లలు లేని టైంలో చెప్పండి నాకు. మళ్ళీ వాళ్ళుంటే అన్నీ లాగేస్తారు, పీకేస్తారు. సో ఇంకా నాకు ఇబ్బంది అయిపోతది. సో అందుకనేసి మోస్ట్‌లీ డే టైమ్‌లో అట్లా ఏదో ఒక టైం ఫిక్స్ చేసి ఎవరన్నా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఆ టైంకి మోస్ట్‌లీ రావడానికైతే ట్రై చేస్తాను. సో అది ఇక్కడైతే 3 ఆర్డర్స్ అన్నమాట. 3 కూడా ప్యాక్ చేసేసి సైడ్‌కైతే పెట్టేసేసాను. మోస్ట్‌లీ ఇట్లా ఆర్డర్స్ ఏమన్నా ఉంటే పిల్లలు లేని టైంలో, అంటే వాళ్ళు స్కూల్‌కి వెళ్ళిన టైంలో గాని, లేదంటే నైట్ టైమ్ అట్లా చూసుకుంటున్నాను. బట్ ఈరోజు పెద్దోడేమో ఇంక వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. చిన్నోడేమో పడుకున్నాడు. సో ఇక్కడ పప్పు పెట్టేసాను గదా! ఇది కూడా అవుతూ ఉంటదిలే అన్నట్లు ఇంక నేను కూడా పనుల పని ప్యాకింగ్ అయితే చేసేసానన్నమాట. సో అదండి. ఇంకా ఫైనల్లీ ఇక్కడ పప్పు గూడా రెడీ. తాలింపు గూడా పెట్టేసాను. అది మొత్తం ఆయిల్ అనుకుంటారేమో, ఆయిల్ కాదండి. వాటర్ గూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్‌గా మనం నార్మల్ వాటర్ వేస్తే మళ్ళీ అది స్టార్టింగ్ నుంచి రీకుక్ అవ్వాలి. సో అందుకే తాలింపులో కొంచెం వాటర్ వేసేస్తే అవి హాట్ అవుతాయి గదా! కొంచెం బాయిల్ అయిన తర్వాత పప్పులో వేస్తే మనకి ఇంకా కుక్ అయ్యే పని లేకుండా సరిపోతదనమాట. సో ఇంకా లంచ్‌లోకి ఈరోజు పప్పనమాట. ఎక్కువ క్వాంటిటీలోనే చేశా. ఆ పప్పంటే మళ్ళీ నైట్‌కి గూడా ఏదో ఒకటి చేయాలి ఎందుకులే అనేసి, ఉంటదిలే నైట్‌కి కూడా అనేసి ఇంకా పప్పు ఎక్కువే చేశాననమాట. ఇంకా అదండి. ఆఫ్టర్‌నూను అట్లా తినేసి కాసేపు కొంచెం రెస్ట్ తీసుకొని ఇక్కడైతే మళ్ళీ నైట్‌కి షూట్ చేస్తున్నాను. నైట్ ఏంటంటే ఇంక పిల్లలకి దోసలే వేసిచ్చాను. ఇంక నేను కూడా ఒక 2 దోసలు వేసుకొని మార్నింగ్ పప్పు చేశాను గదా! ఇంకా ఆ పప్పుతో తింటున్నా. పప్పు, దోస కాంబినేషన్, పప్పు, చపాతీ కాంబినేషన్ అసలు సూపర్ ఉంటదండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా బావుంటది తిను, తిను అని చెప్పేసి ఇదే వేస్తా. మెయిన్‌లీ మా వారికి తను అన్ని తినరు. ఏవి పడితే అయి కొన్ని కొన్ని పేచీలు పెట్టేస్తారనమాట. సో ఇంకా వేస్ట్ చేయొద్దు అనుకుంటే మాత్రం ఇంక అంతే చేస్తాను. పప్పులో దోసల్లోకి లేదంటే చపాతీల్లోకి ఇట్లాంటి వాటిల్లోకి యూజ్ చేస్తామనమాట. సో అందులో మార్నింగ్ చేసిందే గదండీ! ఇంకా బాగోకుండా ఎందుకుంటది? మార్నింగ్‌ది ఈవినింగ్ కూడా తినకపోతే ఎట్లా చెప్పండి? సో ఇంక అట్లా మేమైతే దోసలు తింటూ ఉన్నాము. యాక్చువల్‌గా రేపు కృష్ణాష్టమి గదండీ! అంటే ఇది ఫ్రైడే రోజు వ్లాగ్. అంటే రేపు సాటర్డే గదా కృష్ణాష్టమి. సో ఇంకట్లా మొన్నే ఇచ్చారనమాట. అంటే థర్స్‌డే రోజు స్కూల్ ఉంది గదా! ఆ రోజు కాదు. థర్స్‌డే రోజు స్కూల్ లేదు. వెడ్నెస్‌డే రోజు స్కూల్‌కెళ్లారు కదా! ఆ రోజు ఇచ్చిన ప్రాజెక్ట్ అనమాట ఇది. థర్స్‌డే రోజు తీసుకురమ్మన్నారు ప్రాజెక్ట్. ఇట్లా A4 షీట్ మీద కృష్ణుడిది ఇట్లా ఫోటో డ్రా చేసి తీసుకురమ్మన్నారు. ఫైనల్లీ నేనైతే ఎంతో ఉండురా! రేయ్! ఉండు. ఉండు ఒక్క నిమిషం. సో అందుకని నేనింకా వెడ్నెస్‌డే రోజు నైట్ ఎంతో కష్టపడి ఇష్టంతో డ్రా చేశాననమాట. ఫైనల్లీ ఇట్లా అయితే వచ్చింది. ఫ్రంట్ క్యామ్ అండి. మీకు కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తదేమో. సో అది ఫైనల్‌గా వచ్చింది. కానీ ఇంకా థర్స్‌డే రోజు స్కూల్ లేదనమాట. హెవీ రెయిన్ వల్ల లీవ్ ఇచ్చేశారు. సో అట్లాగా నేను డ్రా చేసిందయితే ఇట్లనే ఉండిపోయింది. ఇంక కృష్ణాష్టమి అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు చెప్పండి తీసుకున్నా సరే. సో మంచిగా కుదిరిందనమాట. ఎంతో కష్టపడి ఇష్టంతో డ్రా చేశాను. మంచిగా అనిపించింది నాకైతే. అంటే నేను కూడా వేరే చోట చూసి డ్రా చేశానులెండి. మనకి ఓన్‌గా డ్రా చేసేంత టాలెంట్ అయితే లేదు. సో అదనమాట. చాలా బావుంది. చిన్ని కృష్ణ నాకు మంచిగా నచ్చిందనమాట. సో అది మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇదిగోండి చిన్ని కృష్ణయ్య డ్రాయింగ్. లిప్స్ దగ్గర కొంచెం ఐస్ దగ్గర నాకు కొంచెం తేడా అనిపిస్తుంది. బట్ ఇంకెంత చేంజ్ చేసినా సరే అట్లనే ఉంటుందనమాట. బట్ ఎలా ఉన్నా సరే నాకైతే మంచిగా నచ్చిందండి. ఇంకా మా వాళ్ళు చూడండి అబ్బా! టైం 10:30 అవుతుంది. ఇంకా అసలు ఈళ్ళకి నిద్రలే రావట్లేదనమాట. వీడేమో క్రేయాన్ షార్ప్ చేస్తున్నాడు. వీడేమో పెన్సిల్ షార్ప్ చేస్తున్నాడు. మధ్యలో ఆ సైకిల్ నువ్వు కూడా క్రేయాన్ షార్ప్ చేస్తున్నావా? ఆ సైకిల్‌కి చూడండి క్రేయాన్స్ ఎట్లేసారో. అట్లుంటాయండి వీళ్ళ పనులు. అట్లుంటాయండి మా పనులు కూడా చిన్నప్పుడు. నేనేం అసలు చిన్నప్పుడు మీకులాగా చేయలేదయ్యా.
అమ్మా మ్మ్. పెన్సిల్ బట్టలు మ్మ్? ఇది బట్టలు మ్మ్. ఇది బట్టలు మ్మ్. ఇది బట్టలు ఏం బట్టలు ఫ్రెండ్స్ కన్నా మ్మ్. ఇదిగో షన్నమ్మ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ అని చెప్పు. షన్నమ్మ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. మరి చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. అన్నయ్య మంచిగా చెప్పాడు, నువ్వు కూడా చెప్పవే షన్నమ్మ చెప్పు. దొంగ నాటకాడ ఏం తీసుకుంటా కూడా దొంగ నాటకాలరా. నాకేమో ఫుల్ నిద్ర వస్తుందండి. వీళ్ళేమో ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట. మా వాడికి క్రేయాన్స్ షార్ప్నర్ ఉంటే చాలు. వీడేమో అది ఉంటది కదా, మనం పెన్సిల్ షార్ప్ చేస్తాము, అది ఉంటది కదా వేస్ట్, అది ఉంటే చాలు అనమాట. వీడేందో అంతా స్టోర్ చేస్తాడు. సో అది ఇద్దరు పనులు కూడా రకరకాలుగా ఉంటాయి అనమాట. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.